ఎల్లుండి జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఎల్లుండి అసెంబ్లీ సమావేశం ఉన్నందున కేబినెట్ భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ కు సంతాపం కోసం ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కానుంది. సంతాప దినాలు ముగిశాక కేబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. ఈ నెల 30 తారీఖున అంటే సోమవారం జరగాల్సిన కేబినెట్ మీటింగ్ వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం సంబంధించి ఈ రాష్ట్రకు సంబంధించి తెలంగాణ శాసనసభ అతనికి సంతాపం ప్రకటించబోతోంది. దాని గురించి ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం సోమవారము భేటీ జరుగుతుంది. ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో మన్మోహన్ సింగ్ సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సంతాపం ప్రకటించబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో మన్మోహన్ సింగ్ చాలా కీలకంగా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు ఆనాటి ప్రధానిగా ఉంటూ వస్తున్నాడు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన సందర్భంలో ప్రధానిగా ఉన్నాడు. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక విధంగా ప్రధాన కారకుడైన మన్మోహన్ సింగ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించాలి, సంతాప ప్రకటించాలనే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ప్రత్యేకంగా సోమవారం జరుగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం 30వ తేదీ జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ కూడా వాయిదా పడింది. ఎందుకంటే రాష్ట్ర కేబినెట్ జరుగుతుందని వారం రోజుల క్రితమే షెడ్యూల్ అయింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన్మోహన్ అకాల మరణం పట్ల కారణంగా ఈ కేబినెట్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే కేబినెట్ లో ముఖ్యంగా ఈ కేబినెట్ భేటీలో ముఖ్యంగా రైతు భరోసా అంశం, ఎందుకంటే ఎప్పటి నుంచో పెండింగ్ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రైతు భరోసా అంటే రైతు బంధు, రైతు భరోసా ఉంది. ఈ రైతు భరోసా పైన ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ రాష్ట్ర కేబినెట్ లో చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేబినెట్ లో చర్చించాక దీనిపైన ఒక నిర్ణయం ప్రకటిద్దామని రేవంత్ సర్కార్ ఆలోచించింది. ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరిగింది. ఉపసంఘం నుంచి చాలా కీలక విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. ఎందుకంటే రైతు భరోసాని 7 ఎకరాల వరకు పెట్టాలని చెప్పేసి, కమర్షియల్ 80 ట్యాక్స్ కట్టే వాళ్లకు రైతు భరోసా ఇవ్వకూడదని చెప్పేసి కొంత మంత్రివర్గ సంబంధించి కొంత ప్రభుత్వం నివేదిక అందింది. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంది. ఈ కేబినెట్ తర్వాత ఆ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంటుండే. దాంతో పాటుగా మరో ముఖ్యమైన ఎన్ని రోజులుగా పెండింగ్ ఉంటున్న గత కొద్ది సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంటున్న నూతన రేషన్ కార్డులకు సంబంధించి కూడా రచించాలనుకుంది. ఈ కీలక అంశాలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ భేటీ ఉండాల్సింది. అదేవిధంగా దాంతో పాటుగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉండే. ఎందుకంటే గతంలో వస్తున్న ఈ ఫార్ములా రేసింగ్ కేసు వ్యవహారం కోసం ఏసీబీకి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన విచారణ సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ లో చర్చ జరుగుతుంది అని చెప్పేసి ప్రచారం జరిగింది. చాలా కీలక అంశాలపై రాష్ట్ర కేబినెట్ భేటీ ఉండాల్సింది. కానీ మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ఈ రాష్ట్ర కేబినెట్ వాయిదా పడుతుంది. మరియు 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి ఈ రాష్ట్ర కేబినెట్ మళ్ళీ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కొంత ఒక ప్రభుత్వం నుంచి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఎందుకంటే సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. కానీ రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదా పడడంతో రైతు భరోసా ఏం చేయబోతుంది, రైతు భరోసా పైన అంటే ఈసారి కూడా సంక్రాంతికి రైతు భరోసా ఉన్నట్టా లేనట్టా అని చెప్పేసి రైతులు కావచ్చు, అదేవిధంగా ఇతర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే రైతు భరోసాను చాలా ప్రెస్టేజ్ గా గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఎందుకంటే రైతులకు సంబంధించింది రైతు భరోసా చాలా గేమ్ చేంజర్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఒక విధంగా ఇది రైతు భరోసా, రైతు బంధే చాలా కీలక పాత్ర వహించింది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో రైతు భరోసా పైన కొంత రాజకీయంగా మన రైతు భరోసా ఆలస్యం అయితే రాజకీయంగా కాంగ్రెస్ కూడా ఇబ్బంది తప్పదని చర్చ ఇతర పార్టీలో కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా పైన కూడా ఒక సీరియస్ గా ఒక ఎక్సైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఈ మన్మోహన్ సింగ్ సంబంధించి ఈ వార్త తెలియడంతో కేబినెట్ వాయిదా పడింది. సో దీనికి సంబంధించి అతి త్వరలోనే మళ్ళీ కేబినెట్ భేటీకి సంబంధించిన ప్రకటన విడుదల అవుతుందని తెలుస్తోంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.